ఇప్పుడు కొన్ని కపుల్స్ పాత మెమరీస్ రీక్రియేట్ చేసుకుంటారు, అలాగే కొత్త కపుల్స్ కొత్త మెమరీస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళ కోసం. అయితే ఇప్పుడు జరగబోతుంది చాలా సింపుల్. మీరు మీ పార్ట్నర్స్ ని పెళ్లి కొడుకు లాగా అందంగా తయారు చెయ్యాలి. సో అక్కడ చూస్తున్నారు పంచిలు కుర్తాలు ఉన్నాయి, అలాగే ఇటువైపు దండలు, కాటుక, భాసికం, వాచ్, ఫింగర్ రింగ్స్, టోటల్ గా 7 ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ ఐటమ్ కి 100 మార్క్స్. సో పార్ట్నర్స్ అందరూ ఇటు వచ్చేయండి. అమ్మాయిలు మీరు చేయాల్సింది ఏంటి తెలుసు కదా, మీ పార్ట్నర్స్ కి అందంగా పెళ్లి కొడుకు లాగా రెడీ చేయాలి అంతే. మ్యూజిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు అదే టైం లిమిట్. ఈ గేమ్ ద్వారా మీకున్న కోఆర్డినేషన్, మీకున్న ఆ కంఫర్టబుల్ ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి. ఒకరికొకరు హెల్ప్ చేసుకొని మంచిగా అందంగా రెడీ అవ్వండి. 3, 2, 1 మ్యూజిక్. ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట, చూడ ముచ్చటైన వేడు కంట, ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. టైమ్ అప్. స్టాప్ స్టాప్ స్టాప్. రోహిత్ అండ్ మరీనా గారు ముందుకు రండి. 1, 2, 3, 4, 5, 6. దండ మిస్ అయింది. దండ మిస్ అయింది. రోహిత్ మెరీనా 600 పాయింట్స్. రింగ్ 1, దండ 2, 3, 4, 5, 6. 1 మిస్సింగ్. 600. ఏక్నాథ్ గారు, హారిక గారు 1 మిస్సింగ్ కాబట్టి 600 పాయింట్స్. 1 రింగ్ 2, దండ 3, 4, 5, 6, 7. ఏంటయ్యా బాబు మీరు. నగేష్ గారికి, ప్రీతి నిగమ్ గారికి 700 పాయింట్. 1 రింగ్ 2, 3, 4, 5, 6, 7. మనోడికి 1 మైనస్. ఎందుకు ఇది ఇట్రా ఉంది మరి, అటు చూపిస్తావు నాకు. పండు, హర్యానా 700 అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ యాదమరాజు మనం మొత్తం వచ్చేసినట్టునే. 1, 2, 3, 4, 5, 6, 7. యాదమరాజు స్టెల్లా 700 పాయింట్స్. ఇప్పుడు ఇమ్ము గాడికి పైన టవల్ మిస్ అయిందంటే ఏం పోయినట్టు? ఈ సెటప్ పోయినట్టేనా? టవల్ మిస్ అయితే నువ్వు ఇది వేసిన వేస్ట్ చేయనరా. అట్టయితే లుంగి ఒప్ప తీసుకొని టవల్ వేసుకునేవాడు కదా. ఏ టవల్కి తిని నువ్వు ఫస్ట్ నుంచి బాగా లోడ కొట్టాలని చూస్తున్నాడు నువ్వు. టవల్ సపరేట్ గా లెక్కేస్తే 8 అవుతున్నాయి ఐటమ్స్. మనకు టవల్ తో కలిపే 7 ఐటమ్స్. టవల్ ఉందయ్యా బాబు, నేనే పక్కన పడేసి అది ఎందుకే అని. టవల్ లేదు, వీడు ఇది కూడా బుగ్గ చుక్క కూడా లేదు. ఉందా? ఉందా, కలర్ లో కలిసిపోయింది. ఒక్క నిమిషం, అసలు నువ్వు ఆర్టిస్ట్ పెట్టయ్యేవే, అది కళ్ళకు పెడుతుంది కళ్ళకు తీసుకొచ్చి. వర్ష వల్ల ఇమ్ము గాడికి 200 లాస్. మీ వల్ల మొత్తం లాస్ మాకు. Alright jodies, well done, good job. సాగర్ గారు గేమ్స్ అయితే ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది గేమ్, చాలా బాగా చేశారు అందరూ. పోలీస్ రిలేటెడ్ సినిమాలు చాలా వచ్చినాయి కాబట్టి మన దాంట్లో ఏంటి స్పెషల్, ఎందుకు చూడాలి టోటల్ ఆడియన్స్ అందరూ, అది ఒక్కటే ఒకసారి. కొత్త క్యారెక్టరైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కే నాయుడు లాగా ఉండదు, దానికి మించి ఒక మంచి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారు మా డైరెక్టర్ శశి గారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మూవీ చూసిన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇంటికి వచ్చి మినిమం గంట ఆలోచిస్తారు మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, బయట సొసైటీలో ఏం జరుగుతుంది. డెఫినెట్ గా ప్రతి పర్సన్ డెఫినెట్ కనెక్ట్ అవుతాడు. అందుకు నేను కాప్ స్టోరీ చేయాలనుకున్నాను, చేశాను, లేకపోతే నేను అవాయిడ్ చేసేవాడిని.
అన్న మీరు టీవీలో ఆర్కే నాయుడు క్యారెక్టర్ ద్వారా ఆల్మోస్ట్ టీవీ ఆడియన్స్ మొత్తాన్ని మీ వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు ఈ విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ ద్వారా సినిమా ఆడియన్స్ ను కూడా మీ వైపు తిప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. డెఫినెట్ గా ఈ మూవీ కూడా సపోర్ట్ ఉంటుందని ఆనెస్ట్ గా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మళ్ళీ ఒకసారి మన అందరినీ కలుసుకునే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అది ఇలాంటి అంటే నాకు అంటే ఫస్ట్ టైం మేము కలవడం, ఎప్పుడు ఏదో ఒక దాంట్లో చూసుకుంటాం కానీ కలవడం ఫస్ట్ టైం. నైస్ మీటింగ్ యూ. అండ్ రష్మి గారు, ఇంద్రజ గారు, యువర్ బెస్ట్ విషెస్ టు సాగర్ గారు అండ్ ది 100. సాగర్ గారు సక్సెస్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు, అది మన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అని. కానీ అలా కాకుండా వీడు సక్సెస్ అయితే బాగుంటుంది చూడాలి అని కోరుకునే చాలా హృదయాలని మీరు సంపాదించుకున్నారు. అది మీ లక్. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ ఓన్లీ వన్ థింగ్ అండి, సక్సెస్ అనేది కొంతమందికి థ్రస్ట్ అపాన్ దెమ్, కొంతమందికి బై లక్ ఆర్ ఫ్లూక్ వస్తుంది. కానీ చాలా తక్కువ మందికే ద ఎర్న్ త్రూ దేర్ పర్సెవరెన్స్. యు ఆర్ వన్ ఆఫ్ ద కైండ్. మా ఆది గారు చెప్పినట్టు స్మాల్ స్క్రీన్ లో ఎంత పెద్ద సక్సెస్ సాధించారు, అంతకంటే పెద్ద సక్సెస్ బిగ్ స్క్రీన్ లో సినిమాలు సాధించాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ అందరి తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీరియస్లీ మీ విషెస్ నాకు టచ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో Once again, thank you so much, Sagar Garu, and congratulations and all the best. Thank you. Thank you. Thank you all. Thank you. ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ అంటే మాదే. ఫ్రెండ్షిప్ అంటే మాది చారి చెప్పరా. ముందు సెగ్మెంట్లు కండక్ట్ చేద్దాము. అందులో బెస్ట్ జోడీ ఎవరో మేము చెప్తాము. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ సార్. మీ ఫేమస్ ఎలా చెప్పండి ఒకసారి. ఒరే కేశవా, నా చూసావా పరిచయం ఎప్పుడు చిన్నదే, డబుల్ బ్యారెల్ గన్ పేలినట్టు అనిపించింది. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. అర్రే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. దిస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏ సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ వీడు వచ్చిన ఎదురుగా నుంచి ఉంటాడు. మా స్కూల్లో యాక్టివిటీస్ అయితే ఉండవు, అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఉండేవి. ఎలాంటి యాక్టివిటీస్ అంటే నేను ఎవరికి ప్రాబ్లం షేర్ చేసుకోను. అది షేర్ చేసుకున్నాను అంటే పేరెంట్స్ కంటే ముందు నేను వీడిగా షేర్ చేసుకుంటాను. ఆర్ఆర్ ప్లే చేయ ఫస్ట్. ఇది ఆడి స్టోరీ ఉన్నారు కదా, రేపు కలుద్దాం. బేసిక్ ఈ రోజు మనసు విప్పి మాట్లాడుకోవాలి. మళ్ళీ ఆర్ఆర్ కట్. నెక్స్ట్ అమ్మ అక్షరాన్ని హార్ట్గా మార్చడం సూపర్ సూపర్ సూపర్. పైనుంచి కింద రావాలి శ్రీదేవి. వస్తున్నాడు. ఏ తమ్ముడు జాగ్రత్త. కాదు సలారోలు దాటామా లేదా అన్న, జాగ్రత్తగా పట్టుకో. పట్టుకున్నా. ఆకాశంలోని తారలంతా స్టేజ్ మీదే ఉన్నట్టు అనిపించింది.
మీకు ఒక బెస్ట్ 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 ఫ్రెండ్ ఉన్నారు. అసలు ఆయన్ని మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఈ రోజు పిలుద్దామని అనుకున్నాము, పిలవాల్సింది కానీ ది గ్రేట్ యాక్టర్ కోటన్న, మా కోటన్న.